సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియోస్లో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ తెస్తూ ఉంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఇది ఒకటే మా నెంబర్. ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు thumbnail చూసారు కదా, 2025లో ఇప్పుడు 2025లో మార్కెట్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉందా, ఇంకా ఎక్కువ క్రాష్ అయితే ఇంకా ఎక్కువ అవుతుందా, సో ప్రజెంట్ గ్లోబల్ సిచ్యువేషన్ ఏంటి, మొత్తం మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనం మాట్లాడదాం. చాలా ఇన్డెప్త్గా ఉంటుంది వీడియో, మీరు చూడండి. మీకు డెఫినెట్గా నా ఈ ఎఫర్ట్స్ అయితే మీకు నచ్చుతాయి. సో నచ్చినందుకైనా ఛానల్ అయితే ఈ వీడియో కన్ఫర్మ్గా లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ కూడా చేయండి. ఓకేనా? ఫస్ట్ థింగ్, మీకు ఒక విషయం. ఇప్పుడు రీసెంట్గానే డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మీకు చూపిస్తాను ఒకసారి. ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా ఫస్ట్ ఒకటి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు ఏవైతుందో జియో పాలిటిక్స్ అంటే గ్లోబల్ పాలిటిక్స్లో ఏం జరుగుతుంది అంటే, డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా అంటే అంటే ఇప్పుడు మొత్తం అన్ని దేశాల మీద మెయిన్, యుఎస్ అంటే మెయిన్ కంట్రీ, పెద్ద దేశం, అంటే మిగతా అన్ని కంట్రీస్ మీద అది అధికారం. పెద్ద కంట్రీ, దానికి రూల్స్ ఎక్కువ, దానికి రెగ్యులేషన్స్ ఎక్కువ, దాని మాట అవి మిగతా కంట్రీలు కొన్నిసార్లు దాని మాట వినాలి. మెయిన్గా ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్గా అనుకోండి, ఏదైనా అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ని ఆ సిటీ ఆ కంట్రీకి తను ఉన్నప్పుడు తను ఆడే మాటలు కొద్దిగా జాగ్రత్తగా అంటే ఆలోచించి మాట్లాడాలి. బట్ తను ఏం లేదు, డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చిన్న చెప్పాడు, నాకు కెనడా కావాలి, డైరెక్ట్ కెనడా కావాలి, గ్రీన్లాండ్ కావాలి, తర్వాత పనమా క్యానల్ అని ఒకటి ఉంటుంది, అదొకటి కావాలి, ఈ 3 కావాలి, దానికోసం నేను వార్ చేయడానికైనా రెడీ అంటే ఒక ప్రెస్ మీట్లో డైరెక్ట్ అడిగారు. జనరల్ మీకు ఈ వీడియోలోనే నేను అతను మాట్లాడే స్పీచ్ కూడా చిన్న చిన్న మొక్కలు పెడతాను, చూస్తున్నాను. National security purposes. I've been told that for economic force, because Canada and the United States, that would really be something. అర్థమైపోద్ది. ప్రెస్ మీట్లో కూడా ఒక న్యూస్ రిపోర్టర్ అడిగారు, అంటే మీరు గన్స్ వాడతారా అని. అవసరం అయితే వాడొచ్చేమో, నేను చెప్పలేను, నాకు కావాలి అని డైరెక్ట్గా అన్నారు. ఇప్పుడు ఎవరైతే కెనడా కావాలన్నారో, గ్రీన్లాండ్ కావాలన్నాడు. బట్ గ్రీన్లాండ్ అయితే పార్ట్ ఆఫ్ యూరోప్ అనమాట. గ్రీన్లాండ్ ఏదైతే ఉందో అది పార్ట్ ఆఫ్ యూరోప్ గవర్నమెంట్ ఏమంటుందంటే, నువ్వు అట్లా చేస్తుంటే, నువ్వు డైరెక్ట్గా అటాక్ వారు అంటే మాత్రం మేము ఏం సైలెంట్గా ఊరుకో, మేము రెడీగా ఉన్నాం అన్నట్టు రిప్లై ఇచ్చారు. బట్ ఇది కరెక్ట్ కాదు. ప్రజెంట్ గ్లోబల్ ఏదైతే జరుగుతుందో ఇది కరెక్ట్ కాదు. ఇది ఫస్ట్, ఇది ఒక రీజన్. దీని గురించి కంప్లీట్గా ఇంకా మాట్లాడదాం మన తర్వాత. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఆల్ టైమ్ హై నుంచి, ఆల్రెడీ ఇది ఆల్ టైమ్ హై, మీరు మంత్లీలోకి వెళ్ళిపోండి, ఇది ఆల్ టైమ్ హై నుంచి ఆల్మోస్ట్ మార్కెట్ ఇప్పటికి రైట్ నో ఎంత పర్సెంట్ క్రాష్ అయ్యింది, ఆల్మోస్ట్ మీరు చూస్తే 11% దాకా క్రాష్ అయింది. ఆల్మోస్ట్ 11%, 11.5 అంటే 3,000 పాయింట్స్ దగ్గర పడింది. 11% దాకా క్రాష్ అయ్యింది. ఓకే, ఇది ఇంకా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉందా? ఒక 15, ఇంకా 20, మేబీ ఇంకా డీప్గా అయ్యే ఛాన్స్ ఉందా అంటే, మేబీ కొన్ని సెక్టర్లు అలాగే కనబడుతున్నాయి, సిచ్యువేషన్స్ అలా కనబడుతున్నాయి. మేబీ నాట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకు రీజన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. జాన్ మంత్ నుంచి ఫెబ్ 1 వరకు, బడ్జెట్ వచ్చే వరకు ఈ జాన్ మంత్ అనేది కొద్ది వరస్ట్గా ఉంటుంది. ఎందుకు? Q3 రిజల్ట్స్ వస్తాయి. ఎవ్రీ ఇయర్ Q3, Q4 ఈ ఇయర్ రిజల్ట్స్ వస్తాయి కదా. ఈ ఇయర్లో రిజల్ట్స్లో ఏ స్టాక్స్ పెద్దగా Q3 రిజల్ట్స్ పర్ఫార్మెన్స్ ఐటీ తప్ప మిగతావేవి అంత పర్ఫార్మెన్స్ బాగాలేవు. రీసెంట్గానే మీరు ఐటీ సెక్టర్లో చూస్తే టీసీఎస్ ఒకటే మొన్న 5.6%, అదే 6% దగ్గర పాజిటివ్, అండ్ విప్రో ఏమో 3% దగ్గర పాజిటివ్ ఐటీ సెక్టర్లో. మీరు కావాలంటే హీట్ మ్యాప్ కొట్టి చూసిన నిఫ్టీ 50 ఇండెక్స్ చూస్తే టెలికాం సర్వీస్ ఐటీ సెక్టర్లో మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి. Q3 రిజల్ట్లో మీకు బాగా పాజిటివ్గా ఉన్న స్టాక్స్ ఐటీ సెక్టర్లో టీసీఎస్ చూడండి, ఇన్ఫోసిస్ చూడండి, హెచ్సిఎల్ టెక్ చూడండి, విప్రో చూడండి, ఇవన్నీ పాజిటివ్. టెక్ మహీంద్రా ఐటీ సెక్టర్లో Q3 రిజల్ట్స్ బాగా చూపించుకున్నాయి అన్నీని. మిగతా సెక్టర్లు ఏవి బాగా పర్ఫామ్ చేయలేదు. ఇది మేజర్ రీజన్ మార్కెట్లో ఒక ఫాల్ ఎక్స్పెక్ట్ చేయడానికి. అంటే Q3 రిజల్ట్స్ ఏ స్టాక్వి అంత బాగా లేవు. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, ఇప్పుడు ఫెబ్ 1కి వచ్చే బడ్జెట్లో ఏమైనా బాగుంటే మార్కెట్ ఇక్కడ నుంచి టర్న్ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ కరెక్ట్గా ఉండి మార్కెట్ బాగుంటే
వచ్చే రోజులు ఇంకొద్ది కిందకు వచ్చి మార్కెట్ ఈ పొజిషన్స్లో మార్కెట్ ఇంకొద్ది పడితే ఇంకొద్ది పడి ఈ పొజిషన్ దగ్గర ఎక్కడైనా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 24,750, 22,500, 22,750 ఇక్కడ ఎక్కడైనా పడి ఇక్కడ నుంచి టర్న్ ప్రీ బడ్జెట్ ర్యాలీ అంటారు చూసావా, అది అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఫెబ్ ఫస్ట్ కల్లా ఏమైనా ఈ లోపల ఏమైనా మంచిగా అంత కొద్ది సెటరేట్ అయ్యి వెళ్తే ఇది సెకండ్ రీజన్. బడ్జెట్ ఏమైనా తేడా పాడా ఉన్నా, బడ్జెట్ సరిగ్గా లేకపోయినా, ట్యాక్సులు పెంచేసినా లేదా ఇంకేమైనా ఎక్స్ట్రాగా చేసినా, రూల్స్ మార్చినా, ఇంకేవి ఎక్స్ట్రా ఏది వచ్చినా మార్కెట్కి తీసుకోదండి. ఎందుకు అంటే ఆల్రెడీ మార్కెట్లో ఈ హెచ్ఎంపివి వైరస్ ఒక ఇంపాక్ట్ ఉంది. దీని తాలూకా ఒక చిన్న ప్యానిక్నెస్ ఉంది. అండ్ ఇప్పుడు గ్లోబల్లో జరిగే సినారో ఇది ఒక ప్యానిక్నెస్ ఉంది. అండ్ ఇప్పుడు అది కాకుండా ఈ బడ్జెట్ మనకి ఫెబ్ ఫస్ట్కి బడ్జెట్ తేడా కొట్టిందంటే ఇది ఒకటి. అండ్ Q3 రిజల్ట్స్ కూడా ఐటీ తప్ప మిగతావేవి అంత పర్ఫార్మెన్స్ లేవు. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు ఇది జరుగుతుందని సినారో. సరే, ఇప్పుడు మీకు ఫెబ్ ఫస్ట్కి బడ్జెట్ అర్థమైపోయింది, Q3 రిజల్ట్స్ బాగాలేవని కూడా అర్థమైపోయింది, పక్కన పెడదాం. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, ట్రంప్ చూడండి, జస్ట్ ఎన్డీటీవీ వరల్డ్లో జస్ట్ మీమ్ వేశారు డైరెక్ట్గా. అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లోని ట్రంప్ కెనడాని ఆర్డర్ పెట్టుకుందని చూస్తే ఓన్లీ ఒకటి లెఫ్ట్ అంట ఇన్ స్టాక్ అంట, గ్రీన్లాండ్ ఇన్ స్టాక్. ఎందుకు ట్రంప్ ఇప్పుడు నార్మల్ మీరు అడగొచ్చు ట్రంప్ దేనికన్నా ఇవన్నీ అడుగుతున్నాడు అని. రీసెంట్గానే మీకు ఒక విషయం చెప్తాను, అంటే మీరు అర్థం చేసుకోండి. యుఎస్ వీసా దొరకాలి అంటే ఒక ఇండియన్స్ అయినా వేరే ఏ సిటీ కంట్రీ అయినా మనకి యుఎస్ వీసా దొరకాలంటే మనకి కష్టం. యుఎస్ ఎప్పుడు అంటే వెంటనే వీసా అప్రూవ్, ఎవరికి అంత బేగ వీసా అప్రూవ్ చేయదు. యుఎస్ వీసా ఇంటర్వ్యూలో 6 నెలలు 7 నెలలు పడుతుంది. ఇంటర్వ్యూలు మనం అటెండ్ అవ్వాలంటే, వీసా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే 6 నెలలు 7 నెలలు పడుతుంది. సో ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు, దానికి ఆల్టర్నేటివ్ కంట్రీ ఇంకోటి ఎదుగుతున్నారు, లైక్ కెనడా, లండన్, ఇలా వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ అందరూ, మా ఫ్రెండే లండన్లో ఉన్నాడు, యూకేలో ఉన్నాడు. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, అలాంటి పక్క దేశాలకు వెళ్ళిపోతున్నారు, యుఎస్ తప్ప. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ ఏమవుతుంది, జనాభా పెరిగిపోతుంది. ఇప్పుడు రీసెంట్గానే మీకు లాస్ట్ టైం కూడా కెనడా పిఎం రిజైన్ చేసేసాడు. ఎందుకు? బికాస్ ఆఫ్ క్రైసిస్. ఆ కెనడాలో వచ్చే క్రైసిస్ అంటే అక్కడ జనాలు పెరిగిపోతున్నారు, జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. జీడిపి పెరిగింది కాదనట్లు. ఎందుకు జీడిపి పెరిగింది తెలుసా? ఇక్కడ నుంచి జనాలు అక్కడ కెనడా వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతున్నారు. ఇప్పుడు ఏదో జాబ్ చేసుకుని ఎలాగో కింద మీద పడి అక్కడ ఉండిపోవడం. అక్కడ అంటే ఇప్పుడు ఉండిపోయాడు, అలా ఉండిపోడు కదా, తింటాడు, తిరుగుతాడు, ఏదో కింద ఎంతో కొంత ఖర్చు పెడతాడు. సో ఎక్కువ మంది జనాలు వెళ్ళడం, అక్కడ ఖర్చు పెట్టడం, వాళ్ళ జీడిపి పెరిగింది. అలాగని ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయింది. అంటే జాబ్స్ లేవు వాళ్ళకి ప్రాపర్గా. ఆ మధ్యన క్రైసిస్ బాగా ఇప్పటికీ క్రైసిస్లో ఉంది, క్రైసిస్ నడుస్తూ ఉండాలి. దీనివల్ల ఏమైంది, అక్కడ ఉన్న పిఎం కూడా డైరెక్ట్ నేను రిజైన్ చేసేస్తానని చెప్పి రిజైన్ కూడా చేస్తాడు. ఇది మీరు కావాలంటే ఈ వీడియో నేను పెడతాను, చూడండి, ఇక్కడ ఉంటుంది. ఓకే, చూడండి, ప్లే అవుతుంది. Resign as party leader, as prime minister, after the party selects its next leader through a robust, nationwide, competitive process. సో ఈ వీడియో కూడా మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా ఉంది సిచ్యువేషన్ అని. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏమైంది తెలుసా? ట్రంప్ వచ్చిన తర్వాత అర్థం చేసుకుంటే NASDAQ 100 అంటే యుఎస్ది NASDAQ 100 ఎప్పుడైతే ట్రంప్ వచ్చాడో, ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఆల్ కంపెనీ తాలూకా అంటే యుఎస్ మార్కెట్లు అన్నీ పెరుగుతూనే ఉన్నాయండి. లాస్ట్ 6 months చూపిస్తున్నాను నేను. అంటే ఈ 6 నెలలు, ఈ 1 year 1 month 5 days 1 day కాదు, ఈ లాస్ట్ 6 months ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి చూస్తే 6 నెలలు, లాస్ట్ 6 నెలలు మార్కెట్ మంచి బౌన్స్లో ఉంది. ఇప్పుడు అదే 6 నెలలు మన మార్కెట్లు ఏమయ్యాయి, ఎందుకు మార్కెట్లు తీసుకోలేకపోతున్నాయి మన మార్కెట్లు? ఈ 6 నెలలు 7 నుంచి మార్కెట్లు ఎందుకు పడుతున్నాయి మన మార్కెట్లు అంటే ఇవే. ఎందుకంటే Q3 రిజల్ట్స్ బాగా గ్లోబల్ ఇది ఒకటి అవుతుంది. సో యుఎస్ మార్కెట్ దీని అడ్వాంటేజ్ తీసుకుంటుంది, మన మార్కెట్ తీసుకోవట్లేదు. అండ్ ఇక్కడ ఏదైతే చైనా మార్కెట్ ఉందో, చైనా మార్కెట్ కూడా ఒక ట్రాప్ అయ్యింది. ఏంటి, ఆ మధ్యన చైనా మార్కెట్ FIS మొత్తం ఇన్వైట్ చేశారు. ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి ఆల్మోస్ట్ మీకు తెలుసు FIS చాలా వేల కోట్లు, దగ్గర 70,000 కోట్లు ఎంతో, ఆల్మోస్ట్ 70,000 కోట్లు ఎంతో ఆల్మోస్ట్ క్వాంటిటీ సెల్ చేసుకుంటే చైనా మార్కెట్లో తీసుకెళ్ళి పెట్టారు. మీరు లాస్ట్ 6 months చూస్తే చైనా మార్కెట్లో మీకు గ్రోత్ కనబడుతుంది. ఇగో సడన్ స్పైక్ చూడండి. లాస్ట్ మీరు సెప్టెంబర్ మంత్, మనకు అక్టోబర్ మంత్లో ఏదైతే చైనా డబ్బులు అంటే మన ఇండియన్ మార్కెట్ నుంచి డబ్బులు వెళ్ళిపోయాయో అక్టోబర్ మంత్లో మీకు చూపిస్తాను. అక్టోబర్ మంత్లోనే ఎక్కువ వెళ్ళింది FIDI డేటాలోకి వెళ్ళి, హిస్టారిక్ డేటాలో
మనకి అక్టోబర్ మంత్ చూడండి కంప్లీట్ బీరిష్ మార్కెట్ అక్టోబర్ మంత్ మొత్తం. దాని సెప్టెంబర్ మంత్ చూడండి కొద్దిగా ఓకే సెప్టెంబర్ అక్టోబర్ మొత్తం తీశారు. దాని తర్వాత నవంబర్ తీశారు. ఇంకా నవంబర్ మొత్తం మధ్యలో ఒక 2-3 రోజులు వచ్చింది అంతే, తీస్తే మొత్తం నవంబర్ బీరిష్. డిసెంబర్లో మళ్ళీ అక్కడక్కడ బులిష్, మళ్ళీ డిసెంబర్ అంతా బీరిష్. ఇప్పుడు జనవరి అంతా బీరిష్. చూస్తారా మీకు ఎవ్రీ మంత్ బీరిషే. సో వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? చైనా మార్కెట్లో పెట్టారు. చైనా మార్కెట్లో ఒకసారి స్పైక్ వచ్చింది. ఇప్పుడు ఆ స్పైక్ కూడా సస్టైన్ అవ్వట్లేదు. ఏదైతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారో చైనా మార్కెట్లో అది లేదు. లాస్ట్ 1 month నుంచి చూడండి చైనా మార్కెట్ ఒక్క రేంజ్ లో పడుతుంది. అంటే ఇప్పుడు ఇదంతా ఒక విధంగా చెప్పాలి, ఇదంతా ట్రంప్ వల్లే. ట్రంప్ గారికే థ్యాంక్స్ చెప్పాలి మనం. ఎందుకంటే ఇండియా నుంచి డబ్బులు తీసుకెళ్లి చైనా మార్కెట్లో పెట్టారు. చైనా మార్కెట్ ఎందుకు పెట్టారు? ట్రంప్ గెలిస్తే తెలుసు చైనా వాళ్ళకి, అరే ట్రంప్ గెలిస్తే మనకు చాలా ఇష్యూస్ వస్తాయి. మెయిన్ చైనా ప్రొడక్ట్స్ ఎక్కువ కదా, ఇక్కడ మన ఇండియాలో కాదు ప్రపంచం వ్యాప్తంగా చైనా ప్రొడక్ట్స్ ఎక్కువ. చైనా నుంచి కొన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా చాలా ఇష్యూస్ వస్తాయని తెలుసు చైనా వాళ్ళకి. అందుకు వాళ్ళు ఏం చేశారంటే ముందే ఇన్వెస్టర్స్ ని తక్కువ ప్రైస్ కి మా చైనాలో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ స్టాక్స్ మీకు తక్కువ ప్రైస్ గా వస్తే వచ్చి ఇన్వెస్ట్ చేయండి అని చెప్పారు. వెళ్ళిపోయారు, దూరిపోయారు, ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అందరు ట్రాప్ అయ్యి అడ్డు గిరుక్కుపోయారు. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఇది అంతవరకు బాగానే చెప్పావన్నా, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ట్రంప్కి కెనడా గ్రీన్లాండ్ పని ఏంటి అది కూడా చెప్తాను, దాని గురించి కూడా వస్తాను. సో ఇది మ్యాప్ మీకు ఇది కనబడుతుందా? మీకు చూపిస్తున్నా కండి. ఇగో ఇది మన యునైటెడ్ స్టేట్స్, ఇది స్టేట్స్, ఇది కెనడా, ఇది గ్రీన్లాండ్. మీకు కనబడుతుందో లేదో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది యుఎస్, ఓకే, ఇది కెనడా, ఇది గ్రీన్లాండ్. ఇక్కడ ఈ మధ్యలో చిన్న లేక్ ఉంది చూడ, ఇది పెనోరమా కెనాల్. మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. ఇగో ఇక్కడ చూడిగో పెనామా, ఓకే, పెనామా కెనాల్. ఇది చిన్న లేక్. అరే ఇక్కడికి ఈ మూడింటికి దీనికి తేడా ఏంటన్నా అనేసి మార్కెట్. గ్రీన్లాండ్ మీరు అబ్జర్వ్ చేయండి, గ్రీన్లాండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది ఇలాగా, ఓకే. ఇది ఎవరిది అంటే చూడు, గ్రీన్లాండ్ అనేది యూరోప్, ఈ కంట్రీ ఎవరు? యూరోప్ కంట్రీ. ఇలా అంటున్నారు ఇది యూరోప్ కంట్రీ మాకు సంబంధించిందని. కెనడా ఏమో ఇక్కడ ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ ఉంది. ట్రంప్ ఎందుకు ఇప్పుడు ఇది అడుగుతున్నాడు అంటే, సపోజ్ లాస్ ఏంజల్స్ నుంచి, లాస్ ఏంజల్ ఇక్కడ ఉంది, ఇది మెయిన్ సిటీ అనుకో యుఎస్కి, లాస్ ఏంజల్ నుంచి ఒక క్రూజ్ షిప్ బయలుదేరినా, లేకపోతే ఒక ట్రాన్స్పోర్ట్ లైక్ గూడ్స్ షిప్పుల్లో మనం వెళ్తాయి కదా సరుకు గూడ్స్, సీజ్ ద షిప్ లాగా అంటే పాసింజర్ క్రూజ్ షిప్ వెళ్ళినా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ గూడ్స్ వెళ్ళినా, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి యుఎస్ నుంచి ఇక్కడున్న ఐర్లాండ్కి కానీ, ఇక్కడున్న వేరే మెక్సికో కానీ, స్పెయిన్ కానీ, ఇట్లా యునైటెడ్ కింగ్డమ్ యూకే కానీ వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి చూడండి, మళ్ళీ చెప్తున్నా బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇది ఇలా సిటీలో నుంచి వెళ్ళదు. సో సముద్రం పోర్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక పోర్ట్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా సార్ అని మీరు అనుకోవచ్చు. ఇది యుఎస్కి ఇటువైపు, ఇది యుఎస్కి అటువైపు, చాలా తేడా ఉంది. మనలా కాదు ఇక్కడ యుఎస్లో. సో మెయిన్ ఇక్కడ నుంచి మాట్లాడదాం. ఇప్పుడు మెయిన్ ఇక్కడ నుంచి వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఎందుకు, ఇక్కడ నుంచి ఏదైతే పోర్ట్ ఇప్పుడు ఉందో వాళ్ళకి ఇబ్బంది ఏమవుతుంది, ఇప్పుడు ఈ పోర్ట్ అంతా ఇలా తిరిగి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఈ గ్యాప్స్ లో నుంచి ఇలా వెళ్ళి గ్రీన్లాండ్ మీద నుంచి వచ్చి యూకేలో ఇక్కడ నుంచి స్పెయిన్, ఇక్కడ నుంచి మెక్సికో, ఇలా వేరే కంట్రీస్కి వెళ్తుంది, ఓకే. ఇది ఇంత తిరగడం తనకి నచ్చట్లేదు. ఇప్పుడు ఏంటి, కెనడా ఇచ్చేస్తే ఇక్కడ ఎలాగైతే ఉందో ఈ కెనడా దానికి హక్కు వచ్చింది అనుకో, ఈ గ్రీన్లాండ్ వచ్చింది అనుకో, తను ఎవడో ఆపడు. తన బాధ ఏంటి, తను ఎవడో ఆపడు. నెక్స్ట్ ఈ పనరమ కెనల్ ఒకటి ఉంది చూసారా, ఈ కెనల్ కూడా తనకు వచ్చేస్తే అప్పుడు ఏంటి తన ప్లాను, ఇక్కడ నుంచి నేను ఎందుకు తిరగాలి, ఇదంతా ఎందుకు తిరగాలి, నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇలా వెళ్ళిపోతాను, ఈ షార్ట్ కట్ లో వెళ్ళిపోతాను అని ఇప్పుడు తన ప్లాన్. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ ప్లాన్. నెక్స్ట్ ప్లాన్ ఏంటి, గ్రీన్లాండ్ ఎందుకు, గ్రీన్లాండ్ కంప్లీట్ ఒక ఐస్, మొత్తం ఐసేనండి. మీకు గ్రీన్లాండ్ మీకు కావాలంటే చూస్తే మొత్తం ఐసే, ఇక్కడ మీకు ఇంకేం ఉండదు, మొత్తం ఐసే. ఇక్కడ ఐస్ ఉంది కదన్నా, ఇక్కడ ఈ గ్రీన్లాండ్ ఏం చేసుకుంటాడు అంటే సింపుల్, ఇక్కడ ఐస్ కరుగుతుంది, ఎవ్రీ ఇయర్ కరుగుతూనే ఉంది ఐస్. ఒకప్పుడు మీరు చూస్తే ఇప్పుడు గ్రీన్లాండ్ ఐస్ చాలా వరకు కరిగిపోతుంది. ఇప్పుడు సింపుల్ గా ట్రంప్ డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లోనే చెప్పాడండి, డిగ్గింగ్ క్లియర్ గా డిగ్గింగ్ అనే పదం వాడాడు. ఎందుకు ఆ పదం ఏంటంటే, నేను ఆయిల్ ని తవ్వేస్తా. ఎక్కడ ఈ గ్రీన్లాండ్ లో ఈ ఐస్ అంతా కరిగిపోతే నాకు ఇక్కడ ఆయిల్ దొరుకుతుంది, నేను ఆయిల్ తవ్వేస్తాను. దొరుకుతుందో లేదో తర్వాత దేవుడు ఎరుగు, నేను ఆయిల్ తవ్వుతా, క్రూడ్ ఆయిల్ తవ్వుతా. అర్థమైందా? గ్యాసెస్ వస్తే గ్యాసెస్ తవ్వుతా, నాకు ఏది దొరికితే తవ్వుతా.
నేను దిగ్చేస్తా. వీలైతే ఇప్పుడు అదే టైంలో ప్రెస్ రిపోర్టర్ అడిగారు, మీరు గన్స్ ఇప్పుడు ఏమైనా వార్లాకి మీరు వెపన్స్ వాడాలనుకుంటే ఇన్ కేస్ వాడాల్సి వస్తే నేను వాడతా అన్నట్టు కూడా అన్నారు. సో ఇది మెయిన్ స్పీచ్. ఇప్పుడు అర్థమైందా కెనడా ఎందుకు కావాలన్నా, గ్రీన్లాండ్ ఎందుకు, ఈ పనామా క్యాండిల్ ఎందుకు. సో ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ అతని అండర్లోకి వచ్చేస్తే మిగతా కంట్రీలు చూస్తూ ఊరుకుంటాయి. కన్ఫర్మ్ ఊరుకో, ఈ కన్ఫర్మ్ గా అదొక ఇష్యూ. పనామా క్యాండిల్ నేమ్ మార్చేస్తాను, ఇది నేమ్ మార్చేసి ఇది నా అండర్లో నేమ్ మార్చిపోద్ది, ఇది నేను తీసేసుకుంటాను, ఇవి నాకు వచ్చేస్తే సరిపోద్ది నా యునైటెడ్. ఇదంతా అలాగ అవ్వదండి, అనుకున్నంత కాదు. ఎందుకంటే దేశాలు ఇవి, ఏదో నువ్వు లవ్లీపాప్ అడిగినట్టు చాక్లెట్ అడిగినట్టు అడిగేస్తే కన్ఫర్మ్ కావద్దు. ఇది కొద్దిగా రిలేటెడ్ ఇష్యూ. సో ప్రెసెంట్ ఇది రచ్చ జరుగుతుంది, మీకు వీడియోలు పెడతాను చూడండి, దాన్ని బట్టి మీరైతే అర్థం చేసుకుంటారు. ఓకే, ఐ హోప్ మీకు మొత్తం వీడియో అర్థమైంది అనుకుంటాను. లాస్ట్ వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్తాను చూడండి. ఎఫ్ఐఎస్ ఎప్పుడైనా ఎఫ్ఐఎస్ ఒక విషయం చెప్తాను చూడండి. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తారు, దానికి రీజన్ ప్యానిక్నెస్ క్రియేట్ చేయడానికి మార్కెట్లో. ఎప్పుడు కంటిన్యూగా సెల్ చేయడం వల్ల ఆల్మోస్ట్ మంచి స్టాక్స్ 10 సంవత్సరాల నుంచి హోల్డ్ చేసుకున్న వాళ్ళు, 5 సంవత్సరాల నుంచి హోల్డ్ చేసుకున్న వాళ్ళు, 6 సంవత్సరాల నుంచి హోల్డ్ చేసుకున్న వాళ్ళు పేషెన్స్ ఇరిగిపోద్దండి. కంప్లీట్ 2 నెలలు 3 నెలలు 4 నెలల నుంచి కంప్లీట్గా సెల్ చేయడం వల్ల మొత్తం పేషెన్స్ అంతా ఇరిగిపోయి స్టాక్లు అన్నీ పడిపోతాయి. అన్ని పడిపోవడం, మనం ఏం చేస్తాం, మన స్టాక్లు అయితే లాస్లో లేదా కాస్ట్లో కొంతమంది చిన్న ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోతారు. ఇన్ని సంవత్సరాలు హోల్డ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఇదే రైట్ టైం. ఎప్పుడైతే వాళ్ళకి కరెక్ట్ టైం అనిపిస్తుందో అక్కడ నుంచే బై చేస్తారో అవి పెరుగుతాయి, అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ పెరుగుతాయి. సో ఎప్పుడైనా మార్కెట్లు పడిపోతున్నాయి అంటే దయచేసి, అంటే ఇప్పుడు కంప్లీట్గా ఒక 6 నెలలు పడింది అనుకోండి, మీరు ఎక్కడో బై చేశారు, మీరు 6 నెలలు పడింది, మీరు ఆల్మోస్ట్ లాస్లోనే ఉన్నారు, మీ క్యాపిటల్ అంతా లాస్లోనే ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, వీలైతే ఇంకొద్ది క్యాపిటల్ తెచ్చి ఆ పొజిషన్స్ ని కవర్ చేయడం చూడండి. ఎగ్జిట్ అవడం వల్ల ఏంటి నష్టం అంటే, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు, ప్రాఫిట్ లో ఉన్న స్టాక్ తిరిగి వచ్చి లాస్లోకి వెళ్ళింది. దీనివల్ల ఏమైపోతుంది తెలుసా, మీరు ఎగ్జిట్ అయిన ఒక 2 నెలల తర్వాత స్టాక్ పరిగెడుతుంది. సో ఎప్పుడైనా నేనేం చెప్తానంటే, మీకు మీ కెపాసిటీకి దాటి స్టాక్స్ హోల్డ్ చేయకండి, అంటే మీ కెపాసిటీ దాటి రిస్క్ తీసుకోకండి స్టాక్స్ లో. అలాగని స్టాక్స్ పడిపోతుంది కదా అని ఎగ్జిట్ కూడా అయిపోకండి. మీరు లాంగ్ టర్మ్ అనుకున్నారు, ఒక 10 సంవత్సరాలకి ఈ 6 నెలలు 8 నెలలు 9 నెలలు సంవత్సరం పడినా వదిలేసాను మార్కెట్లో. ఇది ఇప్పుడు పడితే పడినా నాకు అనవసరం, నీ ఏ రోజు పెరుగుతుందో ఆ రోజు నేను అమ్ముతాను అన్నట్టు కూర్చుని పోండి అంతే. ఆ రోజు ఏ రోజు అయితే పెరుగుతుందో ఆ రోజు మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కళ్ళు మూసుకొని కూర్చొని పెరిగినప్పుడు ఇండియా గ్రోత్ మీద నిజంగా నమ్మకం ఉంటే ఇండియా గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, నమ్మి నిల్చోండి. ఇండియా కన్ఫర్మ్గా నాకు వచ్చే రోజుల్లో మంచి ఇంకా డబ్బులు ఇచ్చి వెళ్తుంది. ఓకే, ఐ హోప్ మీకు వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటాను. ఇదే బేసిక్ సినారో మీకు తెలిసింది అనుకుంటున్నాను. సో అదనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా వెళ్ళి ఒక లైక్ అయితే చేయండి. అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బాయ్.